ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం సార్కి నా నమస్కారాలు. నా పేరు వేముల కార్తిక్, కొత్తగూడెం జనసేన ఇన్ఛార్జిని. ఆ, మన సీఎం సార్ని ఎందుకని సీఎం సార్ అంటున్నా, అదేంది నాకు నోరు తిరగదా? ఆ, సీఎం సార్ని సీఎం అని ఎందుకు అంటున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మన సీఎం సార్ ఏంటంటే షీ లేకుండా మాట్లాడలేడు కాబట్టి అతని సీఎం సార్ అని అంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయినప్పుడు, మ్యారేజీ స్టార్ అని మీరు అన్నప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సీఎం అని కూడా అనొచ్చు. వాడెవడో మనోడు ఒకడు యూట్యూబ్లో సరదాగా మాట్లాడేటప్పుడు షీ అన్నాడు కదా ఊరికే. అలానే మన సీఎం సార్, షీ అంటే కూడా చాలా ఇష్టం కదా మన ముఖ్యమంత్రి గారికి. అందుకనే సీఎం గారికి చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి బరిలెక్క అంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే మరి సీఎం సార్ మరి ఇక్కడ తెలంగాణలో 2014లో పోటీ చేసినప్పుడు తినకి ఎన్ని ఓట్లు వచ్చాయో మాట్లాడుకుందాం. అలాగే మన ఇంట్లో ఉన్న సొంత మన చెల్లి ఎందుకని అంత కష్టపడి తిరిగి మరి ఎందుకు డ్రాప్ అయింది, తను మాత్రం త్యాగం చేసినట్టు, యువతలోళ్ళు మాత్రం ప్యాకేజీ తీసుకున్నట్టు మాట్లాడే మన సీఎం సార్ దీనికి సమాధానం చెప్పగలడా? మరి ఏ ప్యాకేజీతో మరి ఇక్కడ తెలంగాణలో డ్రాప్ అయ్యారు, రాజన్న రాజ్యం తెస్తా అని చెప్పి చాలా కష్టపడి తిరిగి ఎందుకని లాస్ట్ మినిట్లో బర్రెలెక్క ఉన్న ధైర్యం కూడా మన ఇంట్లో చెల్లికి ఎందుకు లేకపోయే, మనం ఎందుకు చెప్పలేకపోయాం అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. మానుకోట ఘటన మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాలు అయినట్టుంది. తనని ఒక్కసారి గతంలోకి తీసుకెళ్దాం. మనం 2014 ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఎందుకని ఇవన్నీ మాట్లాడుకోవాలంటే జనాలకి వాస్తవాలు తెలియాల. బర్రెలెక్క అంటే తక్కువ పడ్డాయి అంటున్నారు కదా. మరి అదే బర్రెలెక్క కంటే కూడా సీఎం గారు మంచి ఫ్లోలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే విడిపోయినప్పుడు మరి ఇంకా జనాలకి తెలంగాణ అంటే ఇంకా ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, ఆ తెలంగాణ అంటే ఆంధ్ర రెండు అప్పుడే విడిపోయినప్పుడు పడ్డ ఓట్లు ఎన్ని అనేది కూడా తెలియాలి కదా మన జనాలకి. అందుకనే చెప్తున్నాను. కొన్ని నియోజకవర్గాలు నేను మా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దగ్గర 56 నియోజకవర్గాలు అనుకుంటా. నోటా కంటే కూడా చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. అందులో కొన్ని చెప్తాను ఇప్పుడు. సిర్పూర్ 1756 ఓట్లు వచ్చాయి మన సీఎం సార్కి. ఎన్ని ఓట్లు పడ్డాయి? వైఎస్ఆర్సీపీ పార్టీకి మన సీఎం సార్ అభ్యర్థికి 812 ఓట్లు పడ్డాయి. చెన్నూరు నోటాకి 1616. ఈ నోటా టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారంటే మన అదే జెండా పట్టుకొని తిరుగుతాం మేము ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అని మాట్లాడే మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జెండా కూలీలకి, అలాగే అంటే ఎమ్మెల్యేలు అంటున్నారు కదా మేము జెండా పట్టుకొని తిరుగుతాం సీట్ ఇవ్వకపోతాయని చెప్పని ప్రగల్భాలకు పలుకుతున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళే కదా నోటా కంటే తక్కువ వచ్చిందని మాట్లాడేది. సో ఒక్కసారి ట్రాక్ రికార్డ్ చూడండి. 2014లో మంచిర్యాల్లో 1482 ఓట్లు వచ్చాయి నోటాకి. 813 ఓట్లు వైఎస్ఆర్టీపీకి మన సీఎం సార్ పార్టీకి అప్పట్లో వచ్చాయి. నిర్మల్లో 1365 ఓట్లు. మరి మన మన సీఎం సార్ అభ్యర్థి వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థికి 946 వచ్చాయి. ఇలా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సరే, మా వాళ్ళు పోటీ చేసి మొన్న వచ్చిన ఓట్లు ఉంటాయి కదా, మొన్న పడ్డ నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాలు మాట్లాడదాం. అన్నీ ఎందుకు టైం వేస్ట్. ముందుగా కుక్కడపల్లికి వెళ్దాం. ఎందుకంటే కుక్కడపల్లిలో మాకేంటంటే కొన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా. ఆ నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకెక్కువ బలం ఉండాలి కదా. ఇప్పుడు మా వాళ్ళకి 39,000 ఓట్లేమి వచ్చాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 21,000 ఓట్లేమి వచ్చాయి తన అభ్యర్థికి. తన అభ్యర్థి పేరు వచ్చేసి నరసింహ యాదవ్. 23,321 ఓట్లు వచ్చాయి. మా అభ్యర్థికి ఇప్పుడు 39,000 ఓట్లు వచ్చాయి. అంటే మీకంటే కూడా నైతికంగా మాకు ఎక్కువ ఓట్లు పడ్డట్టే కదా కుక్కట్పల్లిలో. మీకంటే ఎక్కువ బలం ఉందిగా. ఇప్పుడు మీ అభ్యర్థి పోటీ చేస్తే అన్ని ఓట్లు పడే సినిమా ఉందా? లేదు కదా. ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు నించోబెట్టిన అభ్యర్థికి 39,000 ఓట్లు వచ్చాయి. సరే, వేరే నియోజకవర్గం తీసుకుందాం. నాగర్ కర్నూల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి తరపున శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పోటీ చేశాడు. 1003 ఓట్లు పడ్డాయి. అంటే నోటా కంటే మరి ఇది కూడా తక్కువే కదా. మరి అప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఇక్కడ 4,070 ఓట్లు పడ్డాయి. అంటే బర్రెలెక్క లాగే అప్పుడు కూడా ఒక చెన్నకేశవ గిరిబాబు అనే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు కదా. మరి అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నా. అంటే ఒక ఇండిపెండెంట్ బర్రెలెక్క అంటే తక్కువ పడ్డాయి అంటున్నారు కాబట్టి ఆ క్యాండిడేట్ కంటే కూడా మీకు నాగర్ కర్నూల్లో తక్కువే పడ్డాయి కదా. మరి మా అభ్యర్థి ఇక్కడ ఒక 2,000 ఓట్లైనా తెచ్చుకోగలిగాడు కదా ఇంత టఫ్ ఫైట్లో, రూపాయి పంచకుండా ఏమీ చేయకుండా.
మీరు మరి తాండూరు తీసుకో, తాండూరులో మీ అభ్యర్థి కంటే కూడా ఆటో రిక్షా అభ్యర్థి శ్రీ గోపాల్కి 4,500 ఓట్లు వచ్చాయి కదా, అప్పుడు మీకు 4,300 ఓట్లు వచ్చాయి. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మనది మనం చూసుకోకుండా మన సీఎం సారు మళ్ళీ ఒక షీని మన చెల్లెమ్మని బర్రెలెక్కని వాడుకొని తనే ఏదో చేసేసినట్టు మాట్లాడుతున్నాడు కదా. అందుకనే గతాన్ని గుర్తు చేసి ఒకసారి మనం ఎందుకు మరి ఎమ్మెల్యేలను ఒక ఇద్దరు ముగ్గురు గెలిచారు కదా, ఖమ్మంలో గెలిచారు, ఒక ఎంపీ గెలిచాడు. గెలిచినప్పుడు కూడా పార్టీని నడిపించే దమ్ము ధైర్యం లేక మరి దాన్ని మన టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకొని అప్పుడు మనం చేతులు ఎత్తేసి ఏమీ తెలియనట్టు తడి కూడా కప్పుకొని ఉన్నాం కదా. అలాంటి వ్యక్తి కంటే తక్కువ ఓట్లు పడ్డా ధైర్యంగా డబ్బులు పంచకుండా మీన్స్ డబ్బులు అంటే ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా తక్కువగా ఉండే వ్యక్తులు ఇప్పుడు సామాన్యులు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, అలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం గొప్ప, లేకపోతే మరి ఈ ట్రాక్ రికార్డు గొప్ప? మీరే చెప్పండి. సాధారణమైన వ్యక్తే కదా ఇందులో నించోబెట్టిందంతా కూడా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ కాదు, మళ్ళీ షర్మిల గారు ఫీల్ అవుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యకర్తకైనా తీసుకొచ్చి మామూలుడికి డబ్బులు లేకపోతే టికెట్ ఇస్తాడా అంత ఈజీగా? 1-2 సంఘటనలు తప్పితే అది కూడా ఏదో ఉపయోగం ఉంటేనే చేస్తాడు అక్కడ కూడా. మామూలు వాళ్ళకి మరి ఇంతమందికి పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం కదా. ఎక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చేసినప్పుడు అక్కడ గొప్ప విషయం జరిగిందనుకునే మన జనాలు కూడా ఒక్కసారి ఆలోచించాలా. విమర్శించే వాళ్ళు ఏంటంటే అవకాశాన్ని బట్టి వాడుకొని విమర్శిస్తూ ఉంటారు. మన సీఎం సార్ అందులో ముఖ్యంగా ఉంటారు. ఎప్పుడు షీల్ని వాడుకొని రాజకీయం చేసే మన సీఎం సార్కి ఒకసారి ఈ ట్రాక్ రికార్డు కూడా గుర్తు తెచ్చుకొని మానుకోటను కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.